గం గణపతయే నమః గుం గురుభ్యో నమః సం సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. మహాగణపతి నవరాత్రి మహోత్సవంగా 32 గణపతుల యొక్క విశేషాల గురించి తెలుసుకుంటూ ఇవాల్టి రోజు 13, 14 గణపతులైన మహాగణపతి మరియు విజయ గణపతి గురించి తెలుసుకుందాం. ఇందులో 13వదైన ఈ మహాగణపతి పుష్యమి నక్షత్రానికి సంబంధించిన గణపతి. పుష్యమి నక్షత్రం వారు ఈ గణపతి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం. అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఈ మహాగణపతి ఆరాధన చేయడం కూడా విశేషం చాలా. ఈ మహాగణపతి ఆరాధన శ్రీ మహావిద్యలో మొట్టమొదటి ఉపదేశం ఇచ్చే మహాగణపతి మంత్రం ఈ మహాగణపతిది. ఈ మహాగణపతి యొక్క శక్తి ఏంటంటే అన్నిటికీ మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము అని ఉంటాయి. ఈ అన్ని రకాల పూజల్లోనూ విడివిడి భాగాలుగా సాత్విక పద్ధతి, తామసిక పద్ధతి, రాజసిక పద్ధతి రూపంలో ఏ పద్ధతి అయినా అవలంబించవచ్చు. కానీ మొట్టమొదట ఆరాధింపబడ్డే గణపతి ఈ మహావిద్య మంత్రశాస్త్రానుసారంగా చేసుకునే ఆరాధనలో మొట్టమొదటిగా వచ్చే గణపతిని మహాగణపతి అని అంటారు. మహాగణపతి యొక్క ఆరాధన లేకుండా మనం ఏ కార్యక్రమం చేయం. దీంట్లో గణపతి ఆరాధన లేకుండా ఏం చేసినా విఘ్నాలు వస్తాయని మనందరికీ తెలుసు. అది ప్రార్థనాపూర్వకంగా మనం చెప్పేటప్పుడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తాం. అంటే నిర్విఘ్నముగా విజయాన్ని ప్రసాదించు అని. ఆటంకం లేకపోతేనే ఆ కార్యక్రమంలో మనం సగం గెలిచినట్టే. అందుకని ఆటంకాలు లేకుండా ఉండే మార్గాన్ని గణపతి అనుగ్రహం చేతే కలగబడుతుంది. అలాంటి గణపతి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి మానవుడు ఏదో ఒక రూపంలో ప్రయత్నం, ఎక్కడో అక్కడ కనీస ప్రార్థన అయినా రూప ప్రార్థన అంటే దర్శన మాత్రం చేత రోడ్డు మీద ఉన్న గణపతి మూర్తి, గణపతి విగ్రహం దగ్గర నుంచి గుళ్ళో ఉండే గణపతి వరకు ఎక్కడో అక్కడ గణపతి ఆరాధన, గణపతి రూపము, గణపతి నమస్కారము జరుగుతాయి. అలా ప్రతిదానికి మూలమైన గణపతి ఇక్కడ మహావిద్యకే మూలమైన గణపతి. షోడశాక్షరి విద్య అని అంటారు. వర్ణాశ్రమ ధర్మాలలో సన్యాసాశ్రమం అని ఒకటి ఉంది. ఆ సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు అంతకు ముందున్న పేరుతో సహా మొత్తము మార్చేసి కొత్త పేరుతో సన్యాసాన్ని ఇస్తారు. ఇది సన్యాసులకి మాత్రమే. కానీ సాధారణంగా అనుష్ఠానం చేసుకునే వారికి ఈ మహావిద్యలో షోడశాక్షరి విద్య వరకు శ్రీ మహావిద్య పూర్ణ దీక్ష తీసుకునే వారికి కూడా ఇంకొక పేరు ఇస్తారు. వాళ్ళ సంసారంలో ఉంటూనే వాళ్ళకి కొత్త పేరు ఇవ్వడం జరుగుతుంది. అంత మహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రార్థన చేసే గణపతి ఈ మహాగణపతి. ఈ మహాగణపతి యొక్క గుడి ద్వారకలో కృష్ణుడి గుడిలో ఉంది. శ్రీ విద్యా సాధనకు మూలం. ఈయన ధ్యాన శ్లోకం హస్తీంద్రాననమిందు చూడమరుణఛాయాం త్రినేత్రం రసాత్ ఆశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతం బీజాపూరగదేక్షు కార్ముకలసత్ చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. అంటే 10 చేతులతో కూడిన మహారూపంతో అమ్మవారి ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నారట. ఎలా ఉన్నారు అంటే హస్తీంద్రాననం అంటే ఏనుగు యొక్క ముఖము కలిగి ఇందుచూడం అంటే తల మీద చంద్రవంకని అలంకారంగా చేసుకుని అరుణఛాయాం అరుణోదయ సమయంలో సూర్యుడు ఏ రూపంలో అయితే ప్రభాసిల్లుతుంటాడో ఆ రూపంలో ఉండి
త్రినేత్రం రసాత్. త్రినేత్రం అంటే 3 కళ్ళలతో, రసాతాశ్లిష్ట ప్రియయా సపద్మకరయ అంటే అమ్మవారిని ఒక చేత్తో ఆలింగనం చేసుకుంటూ, ప్రియ ఆలింగనం చేసుకుంటూ, ఆశ్లిష్టం అంటే ఆలింగనం చేసుకుంటూ, సపద్మకరయ అమ్మవారు ఎలా ఉంది అంటే పద్మమును చేత ధరించి ఉందిట అమ్మవారు. స్వాంకస్థయ సంతతం, స్వాంకస్థయ తన ఎడమ వైపు ఊరువల మీద కూర్చోబెట్టుకుని ఉన్నట్ట. ఇది కాకుండా ఆయన చేతిలో బీజాపురం, బీజాపురం అంటే దానిమ్మ పండు, దానిమ్మ పండు, గదము, ఇక్షుఖండము, కార్ముకము మరియు చక్రము, అబ్జము, అబ్జము అనగా శంఖము, పాశము, ఉత్పలము, ఉత్పలము అనగా కమలము, కమలముతో కూడి వ్రీహ్యగ్రహ ఒక చేతిలో రకరకాల ధాన్యముల యొక్క గుచ్చములని పట్టుకుని, స్వవిషాన అనగా తన దంతముని ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో రత్న కలశాన్ రత్నములతో కూడి ఉన్న కలశాన్ని ధరించిన, హస్తైర్వహంతం భజే ఇన్ని 10 రకాల హస్తాలలో రకరకాలైన వస్తువులని ధరించి అరుణోదయ రంగులో అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలింగనంగా చెయ్యి వేసి ఆ పద్మకరయ పద్మంతో కూడిన అమ్మవారితో పాటు ఉన్న సిద్ధి అమ్మవారు అంటారు ఆవిడ్ని. ఆ అమ్మవారితో కూడి ఉన్న ఈ మహాగణపతికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రార్థన. ఈయన మంత్రం ఓం గం మహాగణపతయే నమః. అన్ని గణపతులకి మూల మంత్రాలు వేరు ఉంటాయి, కానీ నిత్యము స్మరించుకునే మంత్రం ఇలాగే ఉంటుంది. ఓం గం మహాగణపతయే నమః.